మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ఫోర్స్ ఆఫ్ 4x square plus 3x acts on a particle which displaces it from x is equal to 2 meters to x is equal to 3 meters. The work done by the force is a force of 4x square plus 3x acts on a particle which displaces it from x is equal to 2 meters to 3 meters. The work done by the work done by the force is అప్పుడు చూడండి, ఇక్కడ వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ చెప్పాం, గుర్తుందా? నిన్న వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ చెప్పాం, గుర్తుందా? వేరియబుల్ ఫోర్స్ చెప్తున్నప్పుడు డిస్ప్లేస్మెంట్, అందులో డిస్ప్లేస్మెంట్ ఉంది, పొజిషన్ వెక్టార్ ఉంది. పొజిషన్ వెక్టార్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ గా రాసుకుంటామండి అని చెప్పాం. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఫోర్స్ అంటున్నాడు. అంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 4x square plus 3x between the limits x is equal to 2 meters, x2 is equal to 3 meters. వర్క్ డన్ కావాలంటే ద వర్క్ డన్ బై ద వేరియబుల్ ఫోర్స్, మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అయితే ఇక్కడ వర్క్ డన్ ఏమంటున్నాడండి? డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఇంకెంత డి ఎందుకు? డబుల్ ఈజ్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ x1 టు x2 f ఆఫ్ x dx అనే ఫార్ములా చెప్పామా లేదా? సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ x1 అంటే 2, x2 అంటే 3 అమ్ముడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 3x dx. ఈ స్టెప్ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఈ స్టెప్ వరకు ఏమైనా డౌట్ ఉందా? సుజేత్, ఈ స్టెప్ వరకు ఏమైనా డౌట్ ఉందా? నో సార్. సో మనం ఇచ్చినటువంటి ఎఫ్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 3 4x స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 3 3x dx. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడాలి. సో దేని ద్వారా ఇండివిజువల్ గా రాసామమ్మా. కాన్స్టెంట్ నెంబర్స్ బయటకు వస్తాయి. 4 అనేది కాన్స్టెంట్ బయటకు వస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 3 x స్క్వేర్ dx ప్లస్ 3 కాన్స్టెంట్ బయటకు వస్తే 2 to 3 x dx. డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఏమా దీన్ని ఏమి రాయొచ్చురా? మన ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మ్యాథమెటిక్స్ లో. ఇంటిగ్రేషన్ చెప్పినప్పుడు ఫార్ములా చెప్పాను నేను మీకు. బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్పినప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్పా మీకు. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అని చెప్పుకున్నాం. ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందమ్మా, కాబట్టి ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 అంటే ఎక్స్ క్యూబ్ బై 3. ఎన్ ప్లేస్ లో 2 ఉందండి. 2 ప్లస్ 1 బై 2 ప్లస్ ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. అర్థమైందా? 2 to 3 ప్లస్ 3. ఎక్స్ పవర్ లో ఏమీ లేదమ్మా, 1 ఉన్నట్టు. 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 2 అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది.
సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అలాగే ఉంచానండి. లిమిట్స్ అప్లై చేస్తున్నాను. అప్పర్ లిమిట్ అంటే 3 మైనస్ లోయర్ లిమిట్ అంటే 2 ప్లస్ అప్పర్ లిమిట్ అంటే 3 మైనస్ లోయర్ లిమిట్ అంటే 2. దీన్ని సింప్లిఫై చేయాలండి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 27/3 8/3 plus 3 into 9/2 4/2. 3 is equal to 4 into 27 minus 8/3 3 into 9 minus 4/2. 27 minus 8 అంటే 19/3 ప్లస్ 3 into 5/2. దీన్ని సింప్లిఫై చేయండి. 152 ప్లస్ 45/6 197/6 32.8 joules. మా ప్రాబ్లం అర్థమైందా? ఎస్ సార్. కొంచెం జాగ్రత్తగా చేయాలని అంటే ఏం లేదు. ఆ ఇంటిగ్రేషన్ ఫార్ములా తెలిస్తే చాలమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ n+1/n+1 అనే ఇంటిగ్రేషన్ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. ఈరోజు మనం చెప్పిన మోస్ట్ క్రిటికల్ సంబంధించినవి. ఇది నోట్ చేయడం అయిపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మోడల్ కొంచెం జాగ్రత్తగా చూడాలి, అందుకనే స్లోగా చెప్తున్నాము. ఈ ప్రాబ్లం నోట్ చేయడం అయిపోయిందా విష్ణు? ఓకే అమ్మా. సుజిత అయిపోయిందా? ఎస్ సార్. సాయి అయిపోయిందమ్మా. గగన్ సాయి. నెక్స్ట్ ప్రాబ్లం. ద వర్క్ డన్ by a force F is equal to minus 6x cube I bar in displacing a particle from x is equal to 4 meters to x is equal to 2 meters is x is equal to 4 meters to x is equal to 2 meters is same model. 2 meters minus 2 meters సార్. అమ్మా 2 meters minus 2 meters సార్. -2 meters అమ్మా. x1 ఏమో 4 meters అండి, x2 ఏమో -2 meters. సేమ్ ఇందా చేసిన మోడల్ మీరు ట్రై చేస్తారా ఈ క్వశ్చన్? వదిలే, నేను చెప్పేస్తాను చూడండి. వర్క్ షీట్ పెడతాను మీకు.
W is equal to minus 6x cube I bar. ఇది ఫోర్స్ అండి. x1 is equal to 4 meters. x2 is equal to minus 2 meters. So W is equal to integral of x1 to x2 f of x dx. W is equal to integral of 4 to minus 2 minus 6x cube into dx. W is equal to minus 6 కాన్స్టెంట్ అమ్మా బయటకు వస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ 4 to minus 2 x cube dx. W is equal to minus 6 x cube అంటే అమ్మ x cube x power 3 plus 1 by 3 plus 1. Between the limits 4 to minus 2 minus 6 x power 4 by 4 4 to minus 2 W is equal to minus 6 minus 2 whole power 4 by 4 minus 4 power 4 by 4. W is minus 6 minus 2 power 4 అంటే అమ్మ 16 by 4 minus 64 4 ఎంతో 64 4 256 256 by 4. దీన్ని సింప్లిఫై చేస్తే అమ్మా W is equal to minus 6 by 4 16 minus 256. W is equal to minus 3 by 2 minus 16 అంటే 240. W is equal to 2 is equal to 120 minus 3 into minus 120. W is equal to 360 joules. ఇదే ఆన్సర్. నేను స్టెప్ బై స్టెప్ వేస్తున్నా, డైరెక్ట్ స్టెప్ ఇట్లా జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. మా కంప్లీట్ అయిందా? Yes, sir. సో వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ లో 2 ఫార్ములాస్ చెప్పామా, గుర్తుందా? ఒకటేమో Yes, sir. డైరెక్ట్ గా W is equal to integral of x1 to x2 f of x dx అన్న. ఇంకొకటేమో W ఇంటిగ్రల్ ఆఫ్ x1 to x2 f of x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ y1 to y2 f of y dy చెప్పామా? Yes, sir. ఇప్పుడు ఆ మోడల్ మీద ప్రాబ్లం చెప్దాం ఒకటి. An object has a displacement form position
vector R1 is equal to 2i bar plus 3j bar meters TO2. R2 is equal to 4i bar plus 6j bar meters. Under a force F bar is equal to 3x square I bar plus 2yj bar Newton. Full stop. Find the work done by this force. Work done by this force. ఇది క్వశ్చన్ అమ్మా. సో ఇక్కడ ఎక్స్ ఉంది, వై ఉందమ్మా. ఓన్లీ ఎక్స్ ఉంటే ఇంటూ డిఎక్స్ రాస్తాం, ఓన్లీ వై ఉంటే ఇంటూ డివై రాస్తాం. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ఐ బార్ ప్లస్ 2yj బార్ న్యూటన్. R1 is equal to 2i bar plus 3j bar. R2 is equal to 4i bar plus 6j bar. వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి అమ్మ. ఇక్కడ యాక్చువల్గా మనకి దీన్ని మనం x1 i బార్ ప్లస్ y1 j బార్ గా రాసుకుంటాం. x2 i బార్ ప్లస్ y2 j బార్. వర్క్ డన్ కావాలంటే దీనికి ఫార్ములా రాసాం మనం. ఇంటిగ్రల్ ఆఫ్ x1 to x2 f of x dx plus ఇంటిగ్రల్ ఆఫ్ y1 to y2 f of y dy. So w is equal to x1 అంటే ఎంతమ్మా 2 to 4 3x square into dx plus 3 to 6 2y into dy. W is equal to 3 constant amma. Integral of 2 to 4 x square dx. 2 constant ammudu 3 to 6 y dy. W is equal to 3 into x square ఇంటిగ్రేట్ చేస్తే ఇందా చెప్పాం ఫార్ములా. ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n ఇంటూ dx అంటే అమ్మా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 లిమిట్స్ 2 to 4 ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్ బై 2 లిమిట్స్ 3 to 6. అమ్మా ఇక్కడ 3 3 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. W is equal to x cube between the limits 2 to 4 y square between the limits 3 to 6. W is equal to 4 cube minus 2 cube plus 6 square minus 3 square.
W is equal to 64 minus 8. 4 cube అంటే 64. 2 cube అంటే 8. Plus 36 minus 9. W is equal to 56 plus 27. So W is equal to 83 joules. ఇదే ఆన్సర్. 56 plus 27, 83. అయిపోయిందా ప్రాబ్లం? ఎస్ సార్. ఈ ప్రాబ్లం జాగ్రత్త చూడాలి. ఈ రోజు మనం ఓన్లీ వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాం. వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ అనేది 2 టైప్స్ గా ఉంటుందండి. డైరెక్ట్ గా ఓన్లీ సింగిల్ కోఎఫిషియంట్ ఇచ్చినప్పుడు ఏదర్ ఎక్స్ అయితే W is equal to integral of x1 to x2 f of x dx. Y అయితే W is equal to integral of y1 to y2 f of y dy. Z అయితే W is equal to integral of z1 to z2 f of z dz అవుతుంది. అలా కాకుండా పొజిషన్ ఎక్స్ వై ఇచ్చిన ఎక్స్ వై జెడ్ ఇచ్చిన పొజిషన్ వెక్టార్ అంటామండి. పొజిషన్ వెక్టార్ అంటే ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్, దాన్ని పొజిషన్ వెక్టార్ అంటాం. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 కోఆర్డినేట్స్ అయితే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ అవుతుంది. 3 అయితే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అవుతుందమ్మా. అలా ఇచ్చినప్పుడు పొజిషన్ వెక్టార్ అంటాం. దాన్ని పొజిషన్ అన్నాము అంటే ఎక్స్ వై జెడ్ 3 ఉన్నట్లే. కాబట్టి ఇక్కడ ఇచ్చిన పొజిషన్స్ ని R1 R2ని x1 y1 x2 y2 గా రాసుకొని దాని నుంచి మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసాం. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇచ్చిన ఫోర్స్ ఈక్వేషన్ 3x² + 2y. దాంతో పాటుగా చూడండి వెక్టార్ మన పొజిషన్ వెక్టార్ అన్నాం. వెక్టార్ నొటేషన్స్ కూడా ఉన్నాయి. 3x² i బార్ ప్లస్ 2y j బార్. i బార్ j బార్ ఉన్నాయి అంటే వెక్టార్ నొటేషన్. అది 2 కోఆర్డినేట్ సిస్టమ్ లో ఉందమ్మా. దాని నుంచి f of x dx f of y dy తీసుకున్నాం. f of x dx వచ్చినప్పుడు ఏమో లిమిట్స్ x1 to x2, f of y dy వచ్చినప్పుడు లిమిట్స్ y1 to y2 తీసుకొని సింప్లిఫై చేసాం. ఫైనల్ గా మనకు వచ్చిన వర్క్ డన్ 83 జౌల్స్. ఓకేనమ్మా? ఓకే సార్. ఇదమ్మా ఈ రోజు ఇంతవరకు చూడండి. వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ మీద ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాం. అందరూ చూసుకోండి, అవి మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. డౌట్ ఉంటే రేపు చెప్తా. రేపు మార్నింగ్ మీకు అసైన్మెంట్స్ పెట్టేస్తాం. ఓకే సార్. ఓకే బాయ్ అమ్మా. థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ టు ఆల్.